Hello guys, welcome back to the channel. I am Sumit, న్యూమాలజీ ఎక్స్పర్ట్ని. ఇంతకుముందే నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఆ ప్రోగ్రామ్కి చాలామంది ఇంటలెక్చువల్ పర్సన్స్ వచ్చారు. అక్కడ వాళ్ళ యొక్క మాటల్ని వాళ్ళు షేర్ చేసుకున్న వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. దాంట్లో ఒక అతను మాట్లాడుతూ అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు, లక్ అంటే ఏంటి అని. అందరూ వాళ్ళ యొక్క ఆన్సర్స్ ఇచ్చారు, లక్ అంటే ఏంటని. అతను ఏం చెప్పారంటే, taking a right decision, right time, at right place is your destiny, is your luck. మీరు ఎప్పుడైతే లైఫ్లో రైట్ డిసిజన్ని రైట్ టైం రైట్ డైరెక్షన్లో తీసుకుంటే అదే మీ యొక్క డెస్టినీ, అదే మీ యొక్క లక్. దీన్ని నేను చాలా నమ్ముతాను. మీకోసం దీన్ని ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తా. ఒకవేళ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క ఆల్గరిథం, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ, టేకింగ్ ఎ రైట్ డిసిజన్ అనేది తెలిసి ఉంటే, ఎప్పుడు ఒక డిసిజన్ ఎలా తీసుకోవాలి, రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ డైరెక్షన్లో, ఇప్పటి వరకు ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ఫుల్గా ఉంటుండే. ఫెయిల్యూర్ ఎవరు ఉండకపోతుండే, అన్సక్సెస్ఫుల్ కూడా ఎవరు ఉండకపోతుండే. లైఫ్లో లక్ అనే పదం డీకోడ్ చేయాల్సిన వర్డ్ అది. నేను సొంతంగా చెప్తలేను ప్రతి ఒక్కటి లక్ మీద డిపెండ్ అయి ఉంటుందని. లైఫ్లో నేను పర్సనల్గా నమ్మేది కర్మని. నేను లక్ని ఎక్క నమ్మను, కర్మని ఎక్క నమ్ముతాను. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ కల్ట్ సైన్స్ అండ్ న్యూమాలజీ సైన్స్, నేను లక్ డీకోడ్ చేయగలను విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క డేటా ప్రకారంగా నేను మీ యొక్క లక్ని డీకోడ్ చేయగలుగుతాను. డీకోడ్ చేసినప్పుడు ఐ కెన్ ప్రెడిక్ట్, ఐ కెన్ టెల్ యూ, నేను మీకు చెప్పగలుగుతాను ఫ్యూచర్లో మీ యొక్క టైం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఏ డిసిజన్ ఏ టైంలో తీసుకోవాలి, ఆ డిసిజన్ ఆ టైం ద్వారా. సో గాయ్స్, రైట్ డిసిజన్ రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్, దీన్ని మీరు న్యూమాలజీతో పాటు అప్లై చేస్తే మీ యొక్క లైఫ్లో, నేను మీకు 100% షూర్ చెప్పగలుగుతున్నాను, మీ యొక్క లైఫ్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది, కంపల్సరీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీ యొక్క లక్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది లైఫ్లో. సో వీడియోలో ముందుకెళ్దాం. ఈరోజు నా టాపిక్ వచ్చేసి నెంబర్ 3 ఇస్ జూపిటర్. ముందు వీడియోలో మనం నెంబర్ 1 సన్, నెంబర్ 2 మూన్, దీని గురించి నేర్చుకున్నాం. అలాగే నేను ఇంకో వీడియో కూడా చేశాను, వాట్ ఈస్ నేమ్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ అని. అది కూడా చూడండి, మీ నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ యొక్క లైఫ్లో. నెంబర్ 3 రూల్ అయ్యే వాళ్ళు ఎవరెవరు, ఏ డేట్ ఆఫ్ బర్త్స్. పెన్ పేపర్ మీద ఒక డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఓన్లీ మనం మాట్లాడుకుంటుంది ఈ వీడియోలలో ఓన్లీ డేట్ గురించి. దాన్ని మనం డ్రైవర్ అని పిలుస్తాం. ఓన్లీ మీ యొక్క డేట్ని ప్లేస్ చేయాలి అంతే, మంత్ ఇయర్ కాదు, ఓన్లీ డేట్ని. సో ఎవరెవరు నెంబర్ 3తోని రూల్ అవుతారంటే, ఏ డేట్స్ అంటే నెంబర్ 3, నెంబర్ 12, నెంబర్ 21 అండ్ నెంబర్ 30. ఈ డేట్స్లో ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళు వచ్చేసి డ్రైవర్ 3, వాళ్ళు రూల్డ్ బై నెంబర్ 3 అన్నమాట. నెంబర్ 3 ఎవరు? జూపిటర్. జూపిటర్ అంటే దేవు గురువు, అంటే దేవతలందరికీ గురువు అన్నమాట. సో గురువు దగ్గర ఉండేపోయేది ఏంటి? మెయిన్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అండ్ ఇప్పటి వరకు అయితే నెంబర్ 3 ఎవరిదైతే ఆ డ్రైవర్ నెంబర్ 3 రూల్ అయ్యేవాడు నెంబర్ 3 ఉంటారో, వాళ్ళు ఇప్పటి వరకు నేను చూసిన పర్సన్స్లో వాళ్ళు రిచ్ ఇన్ నాలెడ్జ్, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరైతే నెంబర్ 3తోని రూల్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎడ్యుకేషన్ అయినా వాళ్ళ దగ్గర ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఎడ్యుకేషన్ ఎవరైతే చేయలేరో కానీ అయినా కూడా వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్
మనం వింటూ ఉంటే నిజంగా మనం సెల్యూట్ చేస్తాం వాళ్ళకి నాలెడ్జ్కి. చాలా నాలెడ్జ్ ఉంటుంది. మెయిన్ నెంబర్ 3 వాళ్ళ దగ్గర ఇమాజినేషన్ పవర్ చాలా బాగుంటుంది. ఏదైనా క్రియేటివిటీ, ఇమాజినేషన్ అండ్ గుడ్ కమ్యూనికేషన్. వాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ని చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఒకరి నుంచి ఒకరికి. ఎవరైతే నెంబర్ 3తోని రూల్ అయి ఉంటారో వాళ్ళు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డైరెక్టర్ అవ్వడం, డ్యాన్సర్ అవ్వడం, టీచర్ అండ్ యాంకర్. మెయిన్ వాళ్ళ యొక్క మాటల్ని చాలా దూరం వరకు వాళ్ళు తీసుకెళ్ళగలరు. వాళ్ళకంతా నాలెడ్జ్ ఉంటుంది నెంబర్ 3 రూల్ అయ్యే వారికి. సో నెంబర్ 3తోని రూల్ అయ్యే వారికి ఇలాంటి ప్రొఫెషన్ చాలా బాగా సూట్ అవుతాయి. ఈ ప్రొఫెషన్లో కూడా వీళ్ళు చాలా పై దాకా సక్సెస్ అవుతారు. వీళ్ళ యొక్క గోల్స్ని రీచ్ అవుతారు. మెయిన్ పంచ్ లైన్ నెంబర్ 3 రూల్ అయ్యే వారికి. నెంబర్ 3 ఈజ్ జూపిటర్, దేవగురు నంబర్ అది. వీళ్ళు లైఫ్లో ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లైఫే నాలెడ్జ్. ఎక్కడ అంటే ఎప్పుడు ఏదో ఒకటి బుక్స్ చదవడం, ఏదైనా నాలెడ్జ్ గురించి గెయిన్ చేయడం, నాలెడ్జ్ వీడియోస్ చూడడం అలాగే ఉంటుంది. వీళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్, రీసెర్చర్. మెయిన్ ఇవి మంచి ప్రొఫెషన్స్ వీళ్ళందరికీ. దీంట్లో వీళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు నెంబర్ 3 రూల్ అయ్యే వారికి. మెయిన్ ఆఫ్ కమ్యూనికేషన్, వీళ్ళ ఇమాజినేషన్, నాలెడ్జ్. ఒక్కొక్క సంఘటన వస్తే ఇలా ఒక పక్క డబ్బు, ఒక పక్క నాలెడ్జ్ అంటే వీళ్ళు చూస్ చేసుకునేది మెయిన్ నాలెడ్జే. అంతా ఈ లైఫ్ మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయడానికే ఉంటారు వీళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి దేని గురించి అయినా సరే నాలెడ్జ్, అలా వీళ్ళ లైఫ్ ఉంటుంది. సో మనం ఇలా లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. వీళ్ళ లక్కీ నెంబర్స్ వచ్చేసి, సో లక్కీ నెంబర్స్ ఈజ్ 1, 2, 3, 5 and 7. లక్కీ మెయిన్ ఎనిమీ నెంబర్ వచ్చేసి 6, ఎందుకంటే లాజిక్ ఉంది ఇక్కడ. నెంబర్ 3 వచ్చేసి గురు, దేవగురు యొక్క నంబర్ అది. నెంబర్ 6 వచ్చేసి వీనస్, అది వీళ్ళ కాంబినేషన్ వచ్చేసి 33 కా ఆంకడా అంటారు, 36 కా ఆంకడా. సో ఈ కాంబినేషన్ అనేది చాలా బ్యాడ్ కాంబినేషన్. సో ఎవరైతే నెంబర్ 3 ఉంటారో వాళ్ళకి ఎనిమిది నెంబర్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ 6 అండ్ నెంబర్ 8. మిగతా నెంబర్స్ అన్ని న్యూట్రల్. లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2, 3, 5 and 7. లక్కీ కలర్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి నెంబర్ 3 వాళ్ళకి ఎల్లో ఈజ్ అ లక్కీ కలర్. దెన్ రెడ్, గ్రీన్, ఏదైనా పర్లేదు. కానీ మెయిన్ ఎనిమీ అన్లక్కీ కలర్ వచ్చేసి వైట్ అండ్ నెక్స్ట్ ఈజ్ బ్లాక్. మెయిన్ వైట్ మాత్రం మీరు అవాయిడ్ చేయాలి. వైట్ వెహికల్ ఉన్న, వైట్ క్లాత్ వేసుకోవడం మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వైట్ ఈజ్ అన్లక్కీ ఫర్ నెంబర్ 3 అండ్ బ్లాక్ ఆల్సో. బ్లాక్ కూడా, వైట్ అండ్ బ్లాక్ మీరు అవాయిడ్ చేయాలి మీ యొక్క లైఫ్లో. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నెంబర్ 3 గాయస్. ఎవరైతే నెంబర్ 3తో రూల్ అవుతారో వాళ్ళది యొక్క పోర్ట్ఫోలియో ఇది, క్యారెక్టర్స్ అండ్ ట్రేట్స్. నెక్స్ట్ వీడియోలో మనం నెంబర్ 4 గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 4 ఈజ్ రాహు. ఎవరైతే రాహుతో రూల్ అవుతున్నారో నెంబర్ 4తో రూల్ అవుతున్నారు. సో గాయస్, వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత